అస్తమానం నడుము కింది భాగంలో నొప్పి వచ్చిపోతూ ఉంటే మనసు మూలల్లో ఎక్కడో కిడ్నీలో రాళ్ల గురించిన అనుమానం మొదలవుతూ ఉంటుంది. స్కానింగ్లో కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలియగానే మనలో చాలామందికి గుండెలో రాయి పడ్డట్టుగా అవుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి ఆహారంలో 1.25 పథ్యాల్ని పాటించడం మొదలు పెడతారు. అలవాటు లేకపోయినా నీళ్ళు ఎక్కువగా తాగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నిజానికి కిడ్నీల్లో రాళ్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణాలు, వాటిని తొలగించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శారీరక ఆమ్లక్షార స్థాయిలను నియంత్రించటంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా ఇలాగే ఏర్పడుతుంటాయి. మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాల వడబోత సరిగా జరగనప్పుడు, వాటి మోతాదు ఎక్కువైనప్పుడు అవన్నీ సూక్ష్మమైన స్ఫటికాలుగా మారుతూ ఉంటాయి. ఆపై ఈ స్ఫటికాలు ఒకదానికొకటి అతుక్కొని చివరికి రాళ్లుగా తయారవుతుంటాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్ఫటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తర్వాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70% వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటికి పోతాయి. మిగతా 30% మాత్రం మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం వీటిలో ఎక్కడో ఒకచోట ఉండిపోయి తరచూ నొప్పిని, మూత్ర విసర్జనలో ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంటాయి. రాళ్ళు ఏర్పడటానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఫస్ట్ మనకు అందరికీ తెలిసిన కారణం ఏంటంటే నీళ్లు తక్కువ తాగటం. నీళ్లు సరిపోని తాగకపోవటం వల్ల రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఒకే రకం స్టోన్స్గా రకరకాల స్టోన్స్కి రకరకాల కారణాలు ఉంటాయి. సపోజ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే బాడీలో యూరిక్ యాసిడ్ పెరగటం. అది ఎందుకు పెరుగుతుంది? రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ బాడీలో పెరగవచ్చు. కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల పెరగవచ్చు. అది బై బర్తే వాళ్ళకి ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ అనేది బాడీలో ఉండకపోవచ్చు. లేదా కిడ్నీ పనితీరు తగ్గటం వల్ల యూరిక్ యాసిడ్ అనేది బాడీలో పెరగవచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ బాడీలో పెరిగి యూరిన్లో కూడా పెరిగినప్పుడు స్టోన్స్ ఫార్మేషన్ అనేది, యూరిక్ యాసిడ్ స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అది కాకుండా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, ఇవి చాలా కామన్గా మనం చూసే స్టోన్స్ అనమాట. సో ఈ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏంటంటే, ఆక్సలేట్ అనేది ఎప్పుడైతే ఎక్కువ గట్ నుంచి అబ్జార్బ్ అవుతుంది, అంటే ఇంటెస్టైన్ నుంచి ఎక్కువ అబ్జార్బ్ అవుతుందో అది యూరిన్లో ఎక్కువ వెళ్తుంది. అక్కడ కాల్షియంతో కలిసి అది స్టోన్గా ఫామ్ అవుతుంది. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్, కొంతమంది అనుకుంటారు ఈ కాల్షియం తగ్గిస్తే మనం కాల్షియం ఆక్సలేట్ స్టోన్ని ప్రివెంట్ చేయొచ్చు అనుకుంటారు. యాక్చువల్గా కాల్షియం తగ్గించడం వల్ల కాల్షియం ఆక్సలేట్ స్టోన్ పెరుగుతుంది. ఎందుకంటే మన పేగుల్లో కాల్షియం తీసుకున్నప్పుడు అది కాల్షియం ఆక్సలేట్ కలవాలి, కలిసి మోషన్లో వెళ్ళిపోవాలి. అలా జరగనప్పుడు, కాల్షియం తగ్గించేసినప్పుడు ఈ ఆక్సలేట్ అనేది పేగుల్లో నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి యూరిన్లో ఎక్కువ అవుతుంది. యూరిన్లో ఎక్కువ అయినప్పుడు అక్కడ కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్గా ఫామ్ అవుతుంది. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ప్రివెంట్ చేయాలంటే కాల్షియం సరిపోని తీసుకోవాలి. ఆక్సలేట్ అబ్జార్ప్షన్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అది ఇంటెస్టైన్లోనే ఉండి అబ్జార్బ్ అవ్వకుండా ఆక్సలేట్ స్టోన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఇంకొక రకమైన స్టోన్స్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అంటారు. వీటికి కారణం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, యూరిన్లో ఎక్కువ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టోన్ని ప్రివెంట్ చేయాలంటే ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయాలన్నమాట. మనం తినే అన్నంలోని రాళ్లే కిడ్నీలోకి చేరతాయి అనే నమ్మకం మనలో చాలామందిలో ఉంది. నిజానికి అన్నంలోని రాళ్లకు, కిడ్నీలోని రాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. కిడ్నీలో రాళ్లనేవి అక్కడి వ్యర్థ పదార్థాల మిగులు వల్ల ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. నీళ్లను తక్కువగా తాగుతున్నప్పుడు, తరచూ మాంసాహారాన్ని తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, మందులు, ముఖ్యంగా స్టెరాయిడ్ మందులు ఎక్కువగా వాడుతున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ సి, B6 విటమిన్ల లోపం ఉన్నప్పుడు, డి విటమిన్ ఎక్కువైనప్పుడు, అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు, కిడ్నీల్లో కణితులు ఉన్నప్పుడు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు యూజువల్గా పెయిన్ రాకపోవచ్చు. పెయిన్ వచ్చేది ఎప్పుడంటే కిడ్నీలో నుంచి యురెటర్,
అంటే కిడ్నీ పైప్లోకి స్టోన్ జారినప్పుడు యూరిన్ ఫ్లో ఏదైతే స్లో అవ్వటం కానీ ఆగిపోవడం కానీ జరిగినప్పుడు సివియర్ తట్టుకోలేనంత నొప్పి వస్తుంది, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. ఈ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది ఒక్కొక్కసారి నొప్పి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సిమ్టమ్స్ ఏమి ఉండవు కిడ్నీలో స్టోన్స్కి. ఎక్కువగా ఇన్సిడెంటల్గా అంటే వేరే ఏదో నొప్పి వల్ల లేదంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బయటపడటం జరుగుతుంది. ఎవరైనా నొప్పితో వచ్చినప్పుడు సో ఆ నొప్పి ఎందుకు వచ్చిందని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం యూరిన్లో ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తాము. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూడటానికి ఫంక్షన్ టెస్ట్ చేస్తాము, కిడ్నీ క్రియాటినిన్ చేస్తాము. షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవడానికి షుగర్కి సంబంధించి టెస్ట్ చేస్తాం. అదే కాకుండా ఇమేజింగ్ అనేది మెయిన్ అనమాట. అల్ట్రాసౌండ్ చేస్తాం ఫస్ట్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసినప్పుడు కిడ్నీలో రాయి కనపడకపోయినా కిడ్నీలో వాపు ఉంటే కింద పైపులో అడ్డుపడుతున్నట్టు అనమాట రాయి, అది కనపడదు అల్ట్రాసౌండ్లో. కాకపోతే కిడ్నీలో రాళ్ళు ఏమన్నా ఉంటే కనిపిస్తాయి. తర్వాత ఈ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత కిడ్నీలో వాపు ఉంటే కనుక నెక్స్ట్ సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్లో అన్ని రకాల రాళ్ళు కనిపిస్తాయి. సాధారణంగా కిడ్నీలో రాళ్లుంటే కాస్త నీళ్లు ఎక్కువగా తాగి మందులు వాడమని చెబుతుంటారు వైద్యులు. దీనివల్ల మూత్రం ఫ్లోలో చిన్న చిన్న రాళ్లైతే పడిపోతాయి. ఈ సూత్రం కేవలం రాళ్లు చిన్న సైజులో ఉంటేనే వర్తిస్తుంది. రాళ్లు పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయటమో లేదా బయట నుండి కొన్ని రకాల కిరణాల ద్వారా రాళ్లను పగలగొట్టి వాటిని బయటకు తీసే లిథోట్రిప్సీ లాంటి ప్రక్రియలు చేయించుకోవచ్చు. రాళ్లు పెద్ద సైజులో ఉంటే ఎన్ని మందులు వాడినా అవి బయటకు పడిపోవనే విషయాన్ని గుర్తించాలి. కొద్ది మందిలో రాళ్లకు చికిత్స తర్వాత అవి ఏ రకం రాళ్ళో నిర్ధారిస్తారు. అవి కాల్షియం ఆక్సలేటో, యూరిక్ యాసిడో, సిస్టిక్ యాసిడో, ఫాస్ఫేట్ రాళ్ళు అని తెలిసాక ఇక జీవితంలో అలాంటి రాళ్ళు తయారవ్వకుండా ఏమైనా మందులు ఇవ్వండి అని కూడా చాలామంది డాక్టర్లను అడుగుతూ ఉంటారు. ఇది కూడా అసాధ్యమే అని చెప్పాలి. కిడ్నీలో రాళ్ళకి ఈ 1 to 1.5 సెంటీమీటర్ మధ్యలో ఉన్న రాళ్ళకి బయట నుంచి ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అని ఇస్తామన్నమాట. లిథోట్రిప్సీ, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ, ESWL అంటాం. అవి కూడా కిడ్నీ అనాటమీ ఎలా ఉంది అంటే కొన్ని యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ షాక్ తగిలినప్పుడు అక్కడ స్టోన్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఆ బ్రేక్ అయిన పొడి బయటికి రావాలంటే ఆ యాంగిల్స్ కరెక్ట్గా ఉండాలి. సో ఆ యాంగిల్ ఎలా ఉంది, స్టోన్ పొజిషన్ ఎలా ఉంది, స్టోన్ హార్డ్నెస్ అంటాం, అది ఎలాగుంది చూసుకొని కొన్ని కేసెస్లో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది షాక్ వేవ్ లిథోట్రిప్సీ అనేది పనిచేస్తుంది. సో వాళ్ళకి అది ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఆ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ పనిచేయదు అని అనుకున్నప్పుడు మళ్ళీ రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట కిడ్నీలో రాళ్ళకి. ఒకటి ఏంటంటే మూత్ర ద్వారం గుండా కింద నుంచే వెళ్ళి లేజర్తో ఒక ఫ్లెక్సిబుల్ స్కోప్తో రాయిని బ్రేక్ చేయటం, పౌడర్ చేసి స్టంట్ వేయటం, ఆ పౌడర్ బయటకు వచ్చేస్తుంది తర్వాత. అది కూడా మరీ పెద్ద స్టోన్స్కి పనిచేయదు. ఒక 1 to 2 సెంటీమీటర్ స్టోన్ వరకు అది పనిచేస్తుంది. ఇంకా పెద్ద స్టోన్ కానీ లేదా హార్డ్గా ఉన్న స్టోన్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే PCNL అంటాం. అంటే కిడ్నీకి కన్నం పెట్టి అక్కడి నుంచి స్కోప్తో రాయిని పగలగొట్టి తీసేయటం అనమాట. అది అవసరం పడుతుంది. కిడ్నీలో రాళ్ళు రాకుండా ప్రివెంట్ చేయడానికి ఈ రకరకాల ఫస్ట్ అసలు స్టోన్ వచ్చినప్పుడు ఒకసారి ఆ స్టోన్ తీసినప్పుడు స్టోన్ టెస్ట్ చేయాలి. స్టోన్ టెస్ట్ చేస్తే అది ఏ రకమైన స్టోను అని తెలుస్తుంది మనకి. ఆ ఏ రకమైన స్టోను తెలిసిన తర్వాత డిఫరెంట్ ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి అన్నమాట. నీళ్లు కూడా సరిపోని తాగాలి, కలర్ రాకూడదు యూరిన్. సో నీళ్లు సరిపోని తాగాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. తక్కువ కాల్షియం లభించే ఆహారాల్ని తీసుకోవాలి. ఆక్సలేట్లు అధికంగా ఉండే పాలకూర, టమోటా, బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి వాటికి దూరంగా ఉండాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. కిడ్నీలో కాల్షియం రాళ్లు ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని, ప్రోటీన్ పదార్థాన్ని బాగా తగ్గించాలి. కిడ్నీల్లో రాళ్ల మూలంగా సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించుకోవటం మంచిది.